హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? వీడియో నచ్చితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. గార్డెన్ గ్రోన్ వెజిటేబుల్స్ డైరెక్ట్ టు కిచెన్. ఇంత ఫ్రెష్ వెజిటేబుల్స్తో ఫ్రెష్గా వండుకొని తింటే ఎంత టేస్టీగా ఉంటుంది కదా. అండ్ వింటర్ కూడా వచ్చేసింది. ఇది మా లాస్ట్ హార్వెస్ట్ వీడియో. నాకు ఈ వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. ఈ వీడియోలో ఓన్లీ హార్వెస్టింగ్ కాకుండా వాటితో నేను ఏమేమి కుక్ చేసుకున్నాను అన్నది కూడా చూపిస్తున్నా. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మార్నింగ్ డే ఎంత ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే అదంతా క్యారీ ఫార్వర్డ్ అయ్యి డే అంతా హ్యాపీగా ఉంటుందని నేను బిలీవ్ చేస్తాను. అలాంటి ఒక ఫ్రెష్నెస్ కోసం రీసెంట్గా ఇది యూజ్ చేస్తున్నాం. ఇది క్యాంఫర్ డిఫ్యూజర్. ఆ క్యాంఫర్ కూడా న్యాచురల్ క్యాంఫరే. అసలు ఒక మంచి అరోమా ఉంటుంది, ఇల్లంతా ఒక మంచి డివోషనల్ వైబ్ ఉంటుంది. నాకైతే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అండ్ ఇది నా రీసెంట్ టైం ఇంట్రెస్ట్, జస్ట్ మీతో షేర్ చేసుకుందామని అనుకున్నా. అండ్ కమింగ్ టు ద హార్వెస్ట్, యాక్చువల్గా నేను గోంగూర కట్ చేసుకుందామని అనుకున్నా. ఇప్పుడైతే యాక్చువల్గా చెట్లన్నీ మొత్తం ఫ్రీజ్ అయిపోయాయి. ఇది ఫ్రీజ్ అవ్వకముందు వీడియో, నాకు చెప్పా కదా చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నా. దాంతోపాటు ఇంకా మిగతా వెజిటేబుల్స్ అన్నీ తీసేద్దాము అని అనుకొని ఆ రోజే మొత్తం అన్నీ హార్వెస్ట్ చేసేసామన్నమాట. పొటాటోస్ 1-2 వేసి ఉండే, అసలు వస్తాయా రావా అనే డౌట్ కూడా ఉండే అనమాట. కాకపోతే పర్లేదు, కొన్ని బాగానే వచ్చాయి, కానీ సైజెస్ మాత్రం చిన్నగా ఉన్నాయి. మేము స్నో ప్లేస్లో ఉన్నప్పుడే అసలు మాకు పొటాటోస్ చాలా బాగా గ్రో అయ్యి ఉండే. లాస్ట్ టైం రాలేదు, ఈసారి కూడా రాలేదు సరిగ్గా. అండ్ నెక్స్ట్ టైం చూడాలి పొటాటోస్ ఏమన్నా కొంచెం ముందే వేసి. ఈసారి కూడా మాకు ఎవ్రీ టైం ఇండియా పోవడంతో మేము ముందే ప్రాపర్గా ప్రొటెక్ట్ చేసుకోలేక, అండ్ ఇంకోటి డీడ్స్ ప్రాబ్లం ఒకటి వస్తాయా, మొత్తం అన్నీ తినేసిపోతే ఈసారి కొంచెం ఎక్కువ ప్రొటెక్షనే తీసుకోవాలని అనుకున్నాం. ఇంతే కలెక్ట్ అయినాయి, చిన్నవే అంతే. కొన్ని సాంబార్లోకి వేసుకోవచ్చు. అండ్ ఇంకా నెక్స్ట్ దోసకాయ దగ్గరికి వెళ్దాము. ఇది ఫస్ట్ అంటే ఈ కలర్ కాంబినేషన్ చూసి వాటర్ మెలన్ ఏమైనా వస్తుందేమో, సీడ్స్ వేసాం కానీ కొన్నిటికి లేబుల్ చేయడం మర్చిపోయాము. సో వాటర్ మెలన్ అనుకుని అట్లే పెట్టాడు, కానీ దోసకాయలు అసలు చాలా బాగా వచ్చినాయి. పచ్చడి చేసుకుంటే అసలు ఎంత టేస్టీగా ఉందో. ఆ రెసిపీస్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తా. వీడియో ఎండ్ వరకు చూస్తే దేంతో ఏమేమి కుక్ చేశాను అన్నది కూడా మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ. ఇవి చూడడానికి ఎంత గ్రీన్గా అసలు ఎంత ఘాటు ఉంటాయో అన్నట్టు కనిపిస్తున్నాయి, కానీ అసలు ఏముండవు. సీడ్స్ కూడా లోపల చాలా తక్కువ, చిన్నగా, అసలు స్పైస్ లెవెలే ఉండదు. ఇవి బజ్జీలు వేసుకోవచ్చేమో, చిన్న చెట్టుకు వచ్చినాయి ఇవి. ఇగో పైన ఈ నెట్ వేసినాం, కనిపిస్తుందా? అందుకని డీడ్స్ వచ్చి తినడానికి లేవు, మంచిగా గ్రో అయినాయి. ఇది ఫస్ట్ నుంచే వేసి ఉండాల్సిందే. బంతిపూలు అయితే భలే వచ్చినాయి, పెద్దగా వచ్చినాయి. మాల కట్టాలి అనుకుంటున్నాం, కానీ ఇప్పటి వరకు ఆ పనే చేయలే. ఇంకో దోసకాయ 2 వచ్చినాయి, ఆల్రెడీ తీసిన. అవి మేము బెండకాయల చెట్లు వేసినప్పటి నుంచి అవి వస్తూనే ఉన్నాయి, కానీ ఎక్కువ డీడ్స్ వచ్చి తినేయడం వల్ల అసలు మాకు బెండకాయలు అసలు హార్వెస్ట్ అవ్వలే. లాస్ట్లో ఈ నెట్ వల్ల కొన్ని ప్రొటెక్ట్ అయ్యి కొన్ని వచ్చినాయి. బట్ 1-2 కొంచెం ఎక్కువ ముదురుగా వచ్చినాయి, కానీ మిగతావన్నీ భలే సాఫ్ట్గా అనిపించినాయి. మంచిగా సాంబార్ చేసుకోవచ్చు. నేను ఇంకా కొన్ని బాగా ఎక్కువ అయిన తర్వాత స్టోర్ చేసుకున్నాను అనమాట. సో దాంతో ఒకటి బెండకాయ రెసిపీ కూడా చేసుకొని తిన్నా, చాలా బాగుండింది. చిన్న క్యారెట్ ఇంకా అంతే ఉన్నాయి గాయస్. మొన్నటిది కొంచెం అన్న బాగా వచ్చిండే, ఇంత మంచి పెద్దగా కావట్లేదు. ఇంకా ఇవి ఏం చేస్తారంట అంటే ఇట్లా దగ్గరకు ఉన్నప్పుడు ఇట్లా మధ్యలో ఉన్నట్టు కట్ చేసేస్తారంట. మధ్యలో ఉన్నవంటే అయ్యా అంతేగా, ఇంత పెద్దగా అయితే ఇవి మళ్ళీ అవ్వలేదే. ఇవే సీజన్ అయిపోయింది, ఇంకా ఇంత మంచి కావు. సీజన్ అయిపోయిందా? ఇవి దానిలో లోపల పోవడానికి ఆ రోజే తీసి ఉండాల్సిందే నువ్వు. మరి ఇంత దగ్గర ఎందుకు వేసినావు? ఇగో ఇది ఇట్లా వచ్చింది. నెక్స్ట్ సీజన్కి బాగా వేసుకుందాం. చిన్ని క్యారెట్ ఇది భలే వచ్చింది కదా. అన్నీ ఏదో ఒకటి ఇట్లా వచ్చింటాయి, డిఫరెంట్ కలర్స్. ఇది సేమ్ పురుగులాగా ఉంది, అర్థవార్మ్. చిన్నవేం తీస్తున్నావు, పెద్దవి అన్నీ తీసేద్దాం. ఇంకా చూడ చిన్నది పెద్దగా అట్లా
చిన్న క్యారెట్స్, బేబీ క్యారెట్స్ ఇవి. మరి అట్లే అనుకోవచ్చు. ఇంకా ఇవైతే ఇంకా మరీ పిందె క్యారెట్స్ అవి. టైనీ బేబీ. అబ్బా మెల్లిగది అసలు ఫన్నీ ఉన్నాయి. ఈ ఇట్లా వచ్చినట్టువి ఆరెంజ్ బాగా లావుగా వెడల్పుగా వస్తున్నాయి, కానీ ఈ వైట్ వాట్ ఎవర్ వైట్ క్యారెట్స్ ఇవి పొడుగ్గా ఇట్లా పోతున్నాయి. ఇవి రాడిష్ లాగా వస్తున్నాయి. ఇది రాడిష్ కాదు, క్యారెటే. నేను తిన్నా ఒకటి, అది బాగా వచ్చింది. దాని తర్వాత ఇవి చిక్కిపోయినట్టున్నాయి. చూడండి గాయస్, క్యారెట్ హార్వెస్ట్. ఇట్లుంటే లిల్లీపుట్ ఫ్యామిలీస్ అన్నీ దగ్గరికి వేసినందుకా. మట్టి కూడా సేమ్. ఇది చూడు, ఇంతే ఉంది. వాట్ ఈస్ దిస్? క్యారెట్ ఇది ఏమన్నా? కానీ స్మెల్ మాత్రం భలే వస్తుంది గాయస్. ఈ కలర్వి రెడ్ ఆరెంజ్ కలర్వే బాగున్నాయి. ఇంకా డార్క్ అంటే ఇవి కూడా ఆ కలర్వేలే. ఈ వైట్ అయితే ఒక్కటి కూడా అప్పుడు ఫస్ట్లో వచ్చింది బాగా, అంతే. ఇంకా తర్వాత బాగా రాలేదు. ఆరెంజ్ క్యారెట్స్ అట్లీస్ట్ బెటర్ సైజులు. అలా ఫన్నీగా జరిగింది మా క్యారెట్స్ హార్వెస్ట్ అయితే. అండ్ టొమాటోస్, ఈ టొమాటో ప్లాంట్ కొన్నామన్నమాట మేము కాస్కోలో. అంతా అయిపోయి మొత్తం హార్వెస్ట్ మిగతావన్నీ అయిపోయే టైంకి ఇవి ఇంకా చిక్కుడుకాయలు వచ్చినాయి అన్నమాట. కానీ టొమాటోస్ అన్నీ గ్రీన్గానే ఉన్నాయి, మంచిగా పండలేదు. బట్ వాటితో కూడా పచ్చడి చేసుకోవచ్చు కదా. అండ్ చిక్కుడుకాయలు కూడా కొన్ని వచ్చినాయి, మళ్ళీ నెక్స్ట్ సీడ్స్కి సరిపోయేటట్టు. యాక్చువల్గా ఎక్కువ వచ్చేవేమో, వాటిని కూడా డీర్స్ వచ్చి తినేసినాయి. అది వెనక సైడ్ చెట్టు ఉండింది, మేము చూసుకోలేదు, అది మొత్తం తినేసి వెళ్ళిపోయినాయి. అండ్ ఇది స్వీట్ పొటాటో లీవ్స్తో, స్వీట్ పొటాటో లీవ్స్తో సూప్ అంట. ట్రై. ఓ మై గాడ్, భలే ఉన్నాయి. ఆగు, ముందుకొస్తా. చూడండి ఎన్ని ఉన్నాయో. ఒర్రని భలే వచ్చినాయి మాకు. మెటిక్లో తీస్తున్నా. నేనేమో పెద్ద బాగున్నాయి. ఇంకా పదా పోయి ఇంకా అవతల ఉంది కదా. ఓ ఇడబెట్టు అయితే. పెట్టిందే ఈ ముక్క, ఇది ఈ ముక్క నుంచే అంతా వచ్చింది. అదే నా పెట్టినావు? ఆ ముక్క పెట్టినా ఇదే, ఇది నాటితే ఇవన్నీ వచ్చినాయి. అది అందుకే అట్లా. ఇదంతా బాగా వచ్చినట్టు. ఏం తీసుకురావాలి? ఓకే. పొద్దున్నే భలే వస్తాయి. చిన్న చిన్న పిట్టలన్నీ ఇక్కడ వచ్చి ఉంటాయి, నీళ్ళు ఆగుంటాయి కదా, వర్షం పడినప్పుడు ఇంకా బాగా వస్తాయి. తీసుకో, ఇది మట్టిని ఫ్రీ చేయడానికి. లేత వదిలేసి ఆ ఒక్కటి కట్ చేస్తున్నావా? ఇట్లా దీని లోపలికి రూట్స్ పోయినాయి కదా, అక్కడ పెరుగుతుంది మళ్ళీ అది. ఓకే, ఆ వదిలేసి మిగతావన్నీ తీసేస్తున్నావా? దాని లోపలికి ఇక రూట్స్ ఆల్రెడీ పోయినాయి ఇప్పుడు దీని లోపలికి. ఇది కూడా పోయింది. సో ఇది పోయింది. ఇంకా స్లీవ్ పట్టుకొని ఎట్లా కలప అవొక్కటి. ఓ ఓ ఓ ఓ, నైస్. మస్తు ఉన్నాయి. రెండేస్తే ఇన్ని వచ్చినాయా?
రెండే అంట మేము నాటింది ఇట్లాంటిది. యాక్చువల్గా ఒకటి హాఫ్ చేసి సగం ఇది సగం పెట్టిన. ఇన్ని వస్తాయి అని స్వీట్ పొటాటోస్ నాకైతే తెలియదు. మట్టి బాగా అయింది. ఇట్లా ఉండాలి మట్టి. చూసిన ఎంత బాగుంది మట్టి. అవి ఇంకా బెడ్స్ వేసి నెక్స్ట్ ఇయర్కి మొత్తం అన్నీ సెట్ చేద్దాం. అంతేనా? ఇది మళ్ళీ తువ్వి లోపల పెడదానా? చూద్దాం వస్తుందేమో. మళ్ళీ దాన్నే పెడితే వస్తుందో రాదో చూస్తున్నాము. ఎక్స్పెరిమెంట్ అనుకోండి, తెలీదు మాకు. అండ్ అట్లా స్వీట్ పొటాటో హార్వెస్ట్ కూడా ఎంత బాగుంది కదా చూడ్డానికైతే. అసలు డైరెక్ట్గా చూసినప్పుడు భలే అనిపించింది అన్నీ ఉన్నాయా అని. అండ్ అన్ని కలెక్షన్స్ ఇవి. ఇంకా కొన్ని బెండకాయలు ఉండే, దాని తర్వాత కూడా స్టోర్ చేసి పెట్టుకున్నా అనమాట. ఇవి ఇంకా క్యాప్సికమ్స్ అయితే నార్మల్గా మేము కాంపోస్ట్ చేస్తాం కదా, ఆర్గానిక్ కాంపోస్ట్, దాంట్లో పడి గ్రో అయిన దాంట్లో పెరిగినవి అనమాట. అసలు ఎన్ని వచ్చాయో. బెల్ పెప్పర్స్ అయితే గ్రీన్ క్యాప్సికమ్స్ ఎక్కువ వచ్చినాయి అనమాట. వాటితో కూడా ఒక కొత్త రెసిపీ ట్రై చేసా. కొత్తది అంటే మేము ఫస్ట్ టైం తిన్న రెసిపీ అంతే, మీరు ఎప్పుడు వినని రెసిపీ ఏం కాదు. ఇంతకుముందు కొన్ని బెండకాయలు కూడా స్టోర్ చేస్తున్నా కదా, సో అవి ఇవి చాలానే అయినాయి. బాగున్నాయి, తీయ ఉన్నాయి. పెద్దగా అయితే బాగుండేమో. హార్వెస్టింగ్ అంతా డన్. ఇప్పుడు వాటి రెసిపీస్ చూద్దాము. వాటితో నేనేం చేసేదాన్ని, ఈ బేబీ క్యారెట్స్ని కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీకి యూజ్ చేసాను అనమాట. బయట ఎట్లాగో బేబీ క్యారెట్స్ కొంటాం కదా, వాటిని ఆమ్లెట్లో కానీ లేకపోతే బొరిటో టైప్ అట్లా యూజ్ చేస్తాం కదా, సో నేను అట్లానే యూజ్ చేశాను అనమాట. చాలా బాగుండింది టేస్ట్. ఈజీగా క్విక్గా అయిపోతుంది. అంత చిన్న చిన్న ఉన్నాయి కాబట్టి పెద్దగా ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇట్లా యూజ్ చేసి లంచ్ బాక్స్కి పంపిస్తున్నా. ఒకప్పుడు ఆర్థిక అసలు ఈ లోపల వెజిటేబుల్స్ ఏవైనా వేసినా అసలు తినకపోతుండే. ఓన్లీ బ్రెడ్ ఆమ్లెట్ మాత్రమే వేయాలి. తర్వాత చిన్నగా అలవాటు చేసుకొని తింటున్నాడు. అండ్ వాటితో పాటు కొన్ని ఫ్రూట్స్ కూడా యాడ్ చేసి లంచ్ బాక్స్ పంపించేసా. మార్నింగే అసలు వింటర్ కదా, చీకటి చలి అండ్ పిల్లలందరూ జాకెట్స్ వేసుకునే టైం వచ్చేసింది. సో బస్ స్టాప్ మాకు ఇప్పుడు చేంజ్ అయిందనమాట, ఇటు సైడ్ వస్తుంది. సో అటు వచ్చి నించొని స్కూల్కి వెళ్ళిపోయారు. అండ్ దిస్ ఈజ్ వన్ మోర్ రెసిపీ. క్యాప్సికమ్తో ఒక కొత్త రెసిపీ అన్నా కదా, మేము కొత్తగా టేస్ట్ చేసిన రెసిపీ. యాక్చువల్గా పెద్ద పెద్ద క్యాప్సికమ్స్ తీసుకొని దాంట్లో స్టఫింగ్ కూడా చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న చిన్న వాటితోనే చేస్తున్నా. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. నేను కూడా వన్ ఆఫ్ ద యూట్యూబ్ నుంచి చూస్ చేసా, బట్ చాలా టేస్టీగా వచ్చిందనమాట రెసిపీ. అది మనము రసంలోకి ఆర్ సాంబార్లోకి సైడ్ డిష్గా తినచ్చు, చపాతీలోకి తినచ్చు. అండ్ దద్దోజనం, నేను ఆ కాంబినేషన్ దేంట్లో తిన్నా అంటే పెరుగన్నం దద్దోజనం చేసుకొని దాంట్లో కాంబినేషన్గా తిన్నాము. అండ్ దాని తర్వాత చపాతీస్లో కూడా తిన్నాం. చాలా బాగుండింది టేస్ట్. అండ్ ఈ కుండలో ఫ్రై చేస్తున్నాను అనమాట. అన్నీ కొంచెం ఆయిల్ వేసి అన్నీ నార్మల్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఫస్ట్ నా దగ్గర పచ్చి కొబ్బరి లేదనుకొని ఎండు కొబ్బరి తీసుకున్నా, కానీ దీనికి పచ్చి కొబ్బరే కావాలి. పచ్చి కొబ్బరే తీసుకోండి. నేనైతే ఈ రెసిపీ ఫస్ట్ టైం ట్రై చేసి తిన్నా. టేస్ట్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఇక్కడ చూపించే ప్రాసెస్ ఫాలో అయిపోండి. అసలు చాలా బాగుంటుంది, క్విక్గా కూడా అయిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేయడానికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు. జస్ట్ 1/2 టేబుల్ స్పూన్ ఇట్లా వేసుకుంటే చాలు. ఇంకా మిర్చీస్ మీ స్పైస్ లెవెల్ బేస్ చేసుకొని వేసుకోండి. దీంట్లో నువ్వులు, పల్లీలు, మంచి ఐరన్ కంటెంట్ కదా. అండ్ ఈ పచ్చి కొబ్బరి కూడా లైట్గా, మనం బాగా బ్రౌనిష్ కలర్ ఏం అవసరం లేదు, లైట్గా అట్లా ఫ్రై చేసుకొని నెక్స్ట్ ఆనియన్స్ కూడా, ఇవన్నీ ఎక్కువ సాటే చేయాలని అవసరం లేదనమాట. కొంచెం లైట్గా చేసుకొని దీంట్లోనే ఉప్పు, కారం అవి కూడా వేసుకోవాలి. సో ఒకటేసారి కలుపుకొని అన్ని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. ఇదిగో నేను యాడ్ చేసా కారము, పసుపు, ఉప్పు, ఇంకేం అవసరం లేదు అడిషనల్ మసాలాస్ అవన్నీ. అండ్ లాస్ట్లో కొన్ని గార్లిక్ క్లోవ్స్ అన్నీ వేసేస్తే అయిపోతుంది. జస్ట్ అట్లా కలిపి కొంచెం సేపు ఇట్లా స్టీమ్ చేసినట్టు. అండ్ దాని తర్వాత చల్లగా అయిన తర్వాత మనం అది పేస్ట్ లాగా చేసుకుంటే ఈ కన్సిస్టెన్సీ వస్తుంది అనమాట. కొంచెం మనం ఆ కొబ్బరి తెలుస్తుంటుంది మనం తింటున్నప్పుడు దాన్ని. సో అసలు మిక్సీకి వేసిన తర్వాత కూడా ఆ స్మెల్ అసలు భలే అనిపిస్తుంది. అంటే మనకు తెలుస్తుంది అరోమా.
అండ్ ఇవైతే దాని పైన కట్ చేసేసుకొని దాని లోపల ఫిల్ చేసుకోండి. పెద్ద క్యాప్సికమ్స్ ఉన్నా కూడా అంతే, కొంచెం హాఫ్ ఆఫ్ ద మన వంకాయకి స్టఫ్ ఎట్లా ఫిల్ చేస్తామో అంతే. ఇక్కడ కూడా నేను కొంచెమే ఆయిల్ వేసా, జస్ట్ ఇట్లా స్ప్రే చేసి దాంట్లోనే ఇవి ఫ్రై చేస్తున్నా అనమాట. స్లో కుక్ చేయండి, కొంచెం టైం పడుతుంది కదా, ఇట్లా సాఫ్ట్ అవుతుంది, అది కొంచెం థిక్నెస్ ఉంటుంది కదా. సో ఇట్లా కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ మసాలా మొత్తం యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ చేసుకొని దానిపైన కొత్తిమీర జల్లేసుకుంటే అసలు సూపర్ ఉంటుంది టేస్ట్. అదిగో నేను చపాతీస్లోకి అన్నంలోకి ఇట్లా పెట్టుకున్నా, అండ్ పెరుగన్నంలోకి కూడా నేను తిన్న తర్వాత అసలు చాలా బాగుండింది టేస్ట్ అయితే. అండ్ దోసకాయ పచ్చడి, దోసకాయ పప్పు ఎప్పుడు చేస్తా, అది రొటీన్ అయిపోయింది కదా, ఒకసారి పచ్చడి చేద్దామని అనుకున్నా. అన్నీ ఇట్లా కట్ చేసేసుకొని అండ్ ఇంకా చిల్లీస్ యాడ్ చేసుకొని తర్వాత కొంచెం గార్లిక్ అవి కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఇట్లా లైట్గా ఫ్రై చేసుకొని అన్నీ ఒక్కొక్కటి ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకుంటున్నా. తర్వాత ఇవి కొంచెం సేపు ఫ్రై చేసా అనమాట, అన్నీ ఒకటేసారి వేయలేదు, 1 by 1 అట్లా వేసుకున్నా. దాని తర్వాత టొమాటోస్ వేసా. ఈ టొమాటోస్ నేను హార్వెస్ట్ చేసినవి కాదు, అది టొమాటో పచ్చడి సపరేట్గా చేసుకుందాము అని అనుకొని నార్మల్ ఇంట్లో ఉన్న టొమాటోసే వేసా అనమాట. ఇవన్నీ ఇంకా బ్లెండ్ చేసేయడమే సాల్ట్ వేసుకొని. యాక్చువల్గా నేను రోట్లో దంచుదాము అని అనుకున్నా, కాకపోతే ఇంక అప్పటికి ఫుల్ ఆకలి అవుతుండలే, అందుకే ఇంకా మిక్సీలో వేసి బ్లెండ్ చేసా. దాని తర్వాత పోపు వేసుకోవాలి, కొంచెం ఉరద్దాలు, ఎండుమిర్చి, ఇంకా జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అంతే. పచ్చిమిర్చి కాదు, అది కరివేపాకు. దాంట్లోనే ఇది యాడ్ చేసి మనం పేస్ట్ చేసినది ఒక్క 2 minutes దాన్ని సాటే చేయాలన్నమాట. దాని తర్వాత పచ్చడి రెడీ, అసలు సూపర్ ఉంటుంది టేస్ట్. నెక్స్ట్ ఇంకా బెండకాయల రెసిపీకి వెళ్ళిపోదాం. ఇది లాస్ట్ రెసిపీ. బెండకాయ బజ్జీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, అందరికీ కాకపోయినా కొంతమందికి అయితే డెఫినెట్గా తెలిసే ఉంటుంది. సో అదే రెసిపీ అనమాట. ఆనియన్స్, టొమాటో, కొంచెం గార్లిక్ వేసా. యాక్చువల్గా బెండకాయలు లావు ఉండటంతో అసలు టేస్ట్ బాగుంటుందా, అసలు ఉడుకుతాయా అట్లా అనిపించింది నాకు, కానీ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. సో అయిపోయింది, కరెక్ట్గా కూడా క్వాంటిటీ సరిపోయింది మాకు. ఇవన్నీ కొంచెం సాటే చేసిన తర్వాత పచ్చిమిర్చి, ఇంకొంచెం గార్లిక్, దాని తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మనం బాయిల్ చేసుకొని దీన్ని మిక్సీకి వేసి బ్లెండ్ చేయకుండా పప్పు గుత్తితో ఇట్లా రాముకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సాల్ట్ వేసుకొని. ఎంతైనా గార్డెన్ నుంచి మనం హార్వెస్ట్ చేసినవి తెచ్చుకొని మన చేత్తో వండుకొని తింటే అసలు ఆ హ్యాపీనెస్సే వేరు. ఫస్ట్ టైం చాలా హ్యాపీగా అనిపించింది, మేము గ్రో చేసి మేము తిన్నవి. నెక్స్ట్ సమ్మర్కి ఇంకా ఎక్కువ గ్రో చేయాలని అనుకుంటున్నా. అండ్ ఈ వీడియో లేట్గా పోస్ట్ చేసినా కానీ బట్ హోప్ మీ అందరికీ అసలు బోర్ కొట్టదేమో అని అనుకుంటున్నా. అంటే కుకింగ్ వీడియోస్, హార్వెస్ట్ వీడియోస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే డెఫినెట్గా బోర్ అనిపించదు. అండ్ దట్స్ ఇట్ గాయ్స్, వీడియో ఎండ్ చేసే టైం వచ్చింది. ఇంకొక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అండ్ నా షార్ట్ వీడియోస్, నా బిజినెస్ వీడియోస్ని సపోర్ట్ చేస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్.